అదే మన పిఆర్టీ నాయకులందరూ కూడా మన వర్మాసాలను సన్మానించున్నారు. సన్మానం కాసేపు పెట్టరా అఖిల్ అఖిల్ ఆ సేవ సైడ్ పద్ధతి గారు పద్ధతి గారు క్యాప్టెన్ చేశారు. మీరు ఒకసారి ఇటండి మిత్రులందరూ దయచేసి రావాలి. వేదికలున్న స్టాఫ్ అంతా రావాలి. గారు వెంకటేశ్వర గారు ఎవరుంటే వారు కింద రావాలి. ఎవరున్న కింద వచ్చారు వందల గారు ఎవరున్నా వచ్చారు సార్ ప్లేట్ వచ్చేసేయండి. కళాపతులు ఉపాధ్యాయ మిత్రులందరూ దయచేసి కూర్చుంటే ఉపాధ్యాయ మిత్రులు బంధువులు అందరూ కూడా వరుసగా మెల్లగా సన్మానం చేయాలని కోరుతున్నాం. శ్రీ వరమానాగేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. సమాజ దేవాలయంలో పాఠశాల అనే ఉద్యానవనాన ఎన్నో విద్యార్థి కుసుమాలను పరిమళింపజేసి వారి ఉన్నతికి బాటలు వేసి 3.5 దశాబ్దాలకు పైగా తమ అమూల్య సేవలందించిన శ్రీ వరమా నాగేశ్వరరావు గారు ఎస్ఏ బయాలజీ పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిఎన్ మంజర్ పెనుమల్లి ఖమ్మం జిల్లా వారికి అందిస్తున్నటువంటి ఉద్యోగ విరమణ సన్మాన స్నేహ సమాధి మనలో భాగమైన మరియు ప్రసిద్ధ వాగ్గేయకారుడు భక్త రామదాసుకు జన్మస్థానమైన నేలకొండపల్లి వాస్తవ్యులు శ్రీమతి శ్రీ వెంకట రామారత్నం వెంకటేశ్వరులు దంపతుల నోముల పండుగ 1960
మీరు మీ తల్లిదండ్రులకు పంచిన ఆత్మీయతానురాగాలు కలిగించిన పుత్రోత్సాహము అమోఘమైనవి, అద్వితీయమైనవి. ఓ ప్రతిభామూర్తి, విద్యాధనం సర్వధన ప్రధానం అన్న ఆర్యోక్తిని అనుసరించి ఆళ్లపల్లిలోని అక్షరాభ్యాసం మొదలైన ప్రాథమిక విద్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్లో 1-2 తరగతులు, టేకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 3 నుండి 6 తరగతులు పూర్తి చేసి ప్రాథమికోన్నత విద్యను ముత్యాలంపాడులో ముగించి తిరిగి జన్మస్థలమైన నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి ఉత్తీర్ణత పొంది అక్కడే జూనియర్ కళాశాల విద్యను అభ్యసించి కొత్తగూడెం శ్రీ రామచంద్ర కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది అడుగడుగుని మీ అక్షర సౌభాగ్యులకు సంతసించిన జ్ఞాన సరస్వతి ఆశీస్సులతో నల్గొండలో సన్మానం చేస్తున్నారు. ఓ వంశాబ్ది చంద్రమ, మీరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టడంలో తగిన ప్రోత్సాహాన్ని అందించి అందుకు తగిన సహాయ సహకారాలు అందించిన శ్రీ ఆకుల కృష్ణమూర్తి హైమావతి దంపతుల చిన్న కుమార్తె సహనశీలి సుగుణాల రాశి అయిన శ్రీమతి ఇందిరా గారిని 1985లో పరిణామాది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్న వెంకట్ పవన్ గుప్తా, వెంకట ప్రదీప్ కుమార్లకు జన్మనిచ్చి మహాలక్ష్మి ప్రతిరూపమైన శిల్పశ్రీ భవానీ ప్రత్యూషలను కోడళ్లుగా పొంది అనన్య అంకిత్ల రాకతో తాతగారై భగవత్ ప్రసాదమైన జీవిత రథాన్ని పూలబాటలో నడిపిన మీ సమర్థత ప్రశంసనీయం. ఓ విద్యా ప్రదాత, అజ్ఞానాంధకారాన్ని తొలగించి సంస్కారాన్ని రంగరించి వ్యక్తిత్వాన్ని నిర్మించేది విద్య. ఆ విద్యా పరిమళాన్ని భావి భారత పౌరులకు వ్యాపింపజేయాలనే లక్ష్యంతో 1989 జూలై 17న కూసుమంచిలో స్పెషల్ టీచర్గా మొదలైన మీ ఉద్యోగ ప్రస్థానం టేకులపల్లి మండలం కుంటల్ల వరకు సాగింది. 1992 ఆగస్టు 5న రెగ్యులర్ టీచర్గా పెనుబల్లి మండలం నాయకులగూడెంలో అడుగుపెట్టిన మీరు అక్కడి నుండి పిఎస్విఎం మంజర్లో కొంతకాలం పనిచేసి శ్రమించే శ్రగుణం ఉన్న వారికి ఉత్తమ ఫలితాలు వెన్నంటి ఉంటాయన్నట్లు 2007వ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడమే కాకుండా 2009 జనవరిలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది జెడ్పీహెచ్ఎస్ బిఎం బంజర్కు వెళ్ళడం హర్షణీయం. అజ్ఞానపు నిశీతిని జ్ఞానంతో రూపుమాపే విజ్ఞానపు వెలుగు మీరై జీవశాస్త్ర సహోపాధ్యాయునిగా యూపీఎస్ గౌరవంలో కొద్ది కాలం పనిచేసి 2015 జూలై 23న తిరిగి పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బిఎం బంజర్కు వచ్చిన మీరు దశాబ్ద కాలం పాఠశాలకు అలుపెరుగని మీ అమూల్య సేవలందించి విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధికారుల, గ్రామస్తుల ఆదరాభిమానాలు పొంది విద్యాక్షేత్రాన్ని విద్యాబోధనే కాకుండా పాఠశాలలోని వివిధ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధికారుల మనస్సులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మీరు ఆదర్శ ఉపాధ్యాయులు, అందరికీ మార్గదర్శకులు. ఓ ఆదర్శమూర్తి, స్నేహమే శ్వాసగా, సదాచారమే సంపదగా, జ్ఞానమే ఐశ్వర్యముగా, సమదృష్టియే శుభదృష్టిగా, నిరాడంబరమే బలవంతుని కృపాకటాక్షములు సదా మీ యందు ఉండాలని సహృదయంతో ఆకాంక్షిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో సమర్పిస్తున్న అక్షర మణిహార్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది, విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పిఎంసి జెడ్పీహెచ్ఎస్ బిఎం బంజర్ అందరికీ ధన్యవాదాలు. బాబా ఇట్లా పట్టుకొని ఉండు అంతే. నువ్వేం చేసావు ఇట్లా కరెక్ట్గా పట్టుకో, వదలకుండా రండి. అఖిల్ సన్మానం ఉంది, క్యాసెట్ పెట్టి. అఖిల్
వెంకయ్య మేడం గారు థ్యాంక్ యూ. Girls volunteers, ఒకసారి ఇంటర్వ్యూ. Girls volunteers, girls volunteers, girls volunteers ఇద్దరు రండి. Girls volunteers ఇద్దరు రండి.
వాళ్ళు ఉంటే భోజనం చేయగలరు. భోజనం చేయని బంధుమిత్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉన్నట్లయితే భోజనం చేయగలరు. కాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేసేవారు. నాకెందుకో పేద విద్యార్థులన్నా కానీ లేకపోతే ఏదైనా విద్యార్థులు ఏదైనా అవసరాలు ఉన్నారని తెలిసినా కానీ మరి వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. నాకున్న బుద్ధిలో వారికి తప్పకుండా ఏదో విధంగా నాకు తోచింది సహాయం చేశాను తప్ప నేనేదో ఎక్కువ సహాయం చేయలేదు. చాలామంది నా గురించి ఇలా చెప్పారు, వారందరికీ ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు వంగాముచ్చాలం అనే గ్రామము ఇక్కడ అడుగుపెట్టగానే నాకు మొట్టమొదటి ఎక్కినప్పుడు జగన్ ప్రసాద్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు. వారి అనుచరులైన చిత్తూరు రామారావు గారు, సోమరాజు హనుమంతరావు గారిని వారిని కలిశాను ఫస్ట్ మొట్టమొదటిగా. వారు నన్ను అక్కడ శ్రీలం పద్మజ గారు ఎంపీపీ గారు వారి ద్వారా నన్ను ఇక్కడ పిఎస్ నాయకులు కూడా నన్ను అక్కడ నియుక్తి చేశారు. ఆ విధంగా నేను ఈ మండలంలో ఉద్యోగ బాధ్యతలు 1992 ఆగస్టు 5న మరి నిర్వహించడం జరిగింది. నా మొట్టమొదటి నియామకం పూసమంచి మండలమైన తర్వాత టేకిపల్లి మండలం పనిచేసినప్పటికీ నేను ఇక్కడ ఇంతకాలం పనిచేస్తాను అనుకోలేదు. రేపు ఆగస్టు 4కి 33 సంవత్సరాలు ఈ బియ్యంపల్లి గ్రామంలో నా మరి నివాసం పూర్తవుతుంది. ఇక్కడ నేను ఇంతకాలం పనిచేస్తున్నాను అంటే కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా ఇక్కడ మంగావాడు. నేను ఇక్కడ బియ్యంపల్లి ప్రైమరీ స్కూల్లో 11 సంవత్సరాలు పనిచేశాను. చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు వాళ్ళు. అలానే ఇందులో అంజని గిరిజన పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు నాకు అండగా నిలబడ్డారు. తర్వాత ఏదైనా ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడు మా పాఠశాలకి మన సార్ చెప్పినట్లు స్నాక్స్ విషయంలో కానీ పిల్లలకి ఏదైనా ఆర్థిక వనరులు సమకూర్చాలన్నా కానీ మరి ఆర్యవేశంలోతో ఇక్కడ ఉన్న అనుబంధంతో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎంతోమంది పేద విద్యార్థులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాము. మా హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు, మా బండి నరసింహారావు చెప్పినట్టు ఇక్కడ వారికి మేము స్నాక్స్ కానీ ఇంక వేరే వంట పాత్రలు కానీ లేక ఏమైనా మొబైల్ ఇచ్చడం కానీ ఇవన్నీ చాలా సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడ్డారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను ఇప్పుడు ఈ పాఠశాలలో బియ్యంపల్లి పాఠశాలలో 10వ సంవత్సరం పనిచేయబట్టి మన 23 పూర్తయింది. బియ్యంపల్లి పాఠశాలలో పనిచేయాలని నాకు చాలా కోరిక ఉంది. నా ఇద్దరు పిల్లలు కూడా ఈ బియ్యంపల్లి పాఠశాలలో చదివి మంచి ప్రయోజకులయ్యారు. వాళ్ళిద్దరు కూడా తెలుగు మీడియం చదివిన వాళ్ళే. మరి అప్పుడు కృష్ణశర్మ గారు ఇక్కడ పనిచేస్తుండేవారు. ఆ తర్వాత లక్ష్మణమూర్తి గారని సార్ పనిచేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో మా పిల్లలు చక్కని పౌరులుగా తయారై పెద్దవాడు సాఫ్ట్వేర్గా, చిన్నవాడు మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఇలా మరి వాళ్ళు ఇంత మంచిగా తీర్చిదిద్దబడడానికి కారణమైన ఈ వంగాముచ్చాలం గ్రామం కూడా నా జీవితంలో ఒక భాగం. మరి ఇక్కడ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మరియు నా సహ ఉపాధ్యాయుల సహాయ సహకారాలు, మరి ఇక్కడ నేను మరి ఈ ఉపాధ్యాయుడిని చేసుకుంటూనే సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాడిని. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మరి
పర్యవేక్షించడానికి మరి ఇంటి దగ్గర కూడా కొంత సమస్య ఎదురయ్యి మరి దానికి నా శ్రీమతి తోడ్పాటు చాలా మరి అవసరం అనేది. లేకపోతే మనం బయట ఏ కార్యక్రమాలు చేయాలన్నా ముఖ్యంగా సంఘ కార్యక్రమాల్లో పనిచేయాలన్నప్పుడు ఒక సమయం అంటూ ఉంటుంది ఇంటికి చేరడానికి. ఏ సమయానికి వెళ్ళినా నన్ను ఆదరించి మరి నేను మనందరూ కూడా ఎంత మరి అంటున్నారు అనే కారణం ఎందుకు నా శ్రీమతి. మరి నా పిల్లలు కూడా మరి మంచి చక్కని క్రమశిక్షణతో మరి మాలాగానే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇదంతా కూడా నాకు ముఖ్యంగా నేను నమ్మే ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి అనుగ్రహం అనుకుంటా. వారి యొక్క ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంది. మరి నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు నా పూజా కార్యక్రమాల్లో ఈ గ్రామాన్ని మా పాఠశాలని విద్యార్థులందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. మరి నేను ఇక్కడ 10వ తరగతి చెప్పాలనుకున్నప్పుడు హై స్కూల్లో కొంత ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు ఎడ్జిటీగా మరి 6-7 తరగతులు బోధించాను. కానీ నాకు హై స్కూల్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ చెప్పాలని కొంచెం భయంగా ఉండేది. ఎందుకంటే మీ సబ్జెక్ట్ పరంగా కొద్దిగా వెనుకబడి ఉన్నాము. ఆ సమయంలో నాకు కనిగంటి శ్రీనివాసరావు గారు చాలా వెంకటేశ్వర గారు ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి మరి హై స్కూల్లో మరి పిల్లల్ని తీర్చిదిద్దడంలో మరి ఈరోజు నేను ఇంత పేరు తెచ్చుకోవడానికి కారణమైన వారిద్దరికీ ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ మరి చాలా వెంకటేశ్వర గారితో పాటు నాకు బడి నరసింహరావు గారు కూడా మరి చక్కని సహాయ సహకారాలు అందించారు. అలానే ఇప్పుడు ప్రస్తుతము మరి మా ఉప్పినపట్లో చేసిన ప్రధానోపాధ్యాయుల వారు కూడా నన్ను ప్రోత్సహించి పిల్లలిద్దరూ ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ కావడానికి తోడ్పడ్డారు. మరి మా పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ 3 విద్యార్థులు రావడానికి కారణమైంది వారి వల్లనే. అలానే ఇప్పుడున్న మా ప్రధానోపాధ్యాయుల వారు కూడా నాకు పోయిన సంవత్సరం ఆగస్టులో డెంగీ ఫీవర్ వచ్చి నీ పెయిన్ వచ్చినప్పుడు కూడా నన్ను బాగా ఆదరించి ధైర్యం చెప్పి మరి మంచిగా నన్ను ధైర్యం చెప్పడం వల్లనే నేను తొందరగా కోరుకొని మరి వెంటనే పాఠశాలకు వెళ్ళగలిగాను. నాకు మరి సమాజపరంగా కానీ కుటుంబపరంగా కానీ మరి వృత్తిపరంగా కానీ సంఘపరంగా కానీ ఎందరో చేయుతనిచ్చి నన్ను ఇంత వాటిగా తీర్చిదిద్ది మరి నాకు ఇంత పేరు ప్రతిష్ఠ తెచ్చిన ఈ వృత్తిని నేను ఆదర్శంగా భావిస్తూ మరి నాకు ఈరోజు ఇంత సన్మానం చేసిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని మరి మా సిబ్బందిని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా నా చేతనైన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటానని మరియు నాకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నా కానీ పేపర్ మీద సంతకాలు పెట్టడంలో మా ప్రధానోపాధ్యాయులు కానీ మా జూనియర్ అసిస్టెంట్ కానీ ఎప్పుడు వెళ్తారు. ఎంత వాళ్ళు పనులు ఉన్నా ముందు నా పనులు పూర్తి చేసి నాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఆలోచించండి. ఆ కృషికి ప్రధాన కారణం మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు దాన్ని సహకరించిన దాంతో పాటు మా సీనియర్ ఉపాధ్యాయులు ఇక్కడ బివి రామారావు గారు మరియు రాజు గారు మరియు ఇంకా సీనియర్ ఉపాధ్యాయులు అందరూ కూడా పేరు పేరున 30 మంది ఉపాధ్యాయులు, 3 ఉపాధ్యాయుల సిబ్బంది, మరి తాత్కాలిక ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి దగ్గర ఒక 15 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇంతటి మరి సక్సెస్ కారణమయ్యారు. వారిని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఎందుకంటే మా నాన్నగారు బాధపడేవారు. ఉద్యోగులు ఏమన్న సందర్భంలో ఆయనకి అన్ని కార్యక్రమాలు ఆయన నిర్వహించినప్పటికీ ఆయన ఉద్యోగంలో వచ్చేసరికి చాలా చిన్న చూపించారు. చాలా బాధపడేవారు నాన్నగారు. మరి దాన్ని చూసుకుని నాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. మా ప్రధానోపాధ్యాయుల వారు మరి నేను చేసిన సేవలు అనేకంటే మీ ఉద్యోగంలో బిల్లు తీసుకొని మా బాధ్యతలు నిర్వహించడం అంతేగాని వేరే ఎక్కువ పనులు ఏం చేయలేదు.
నాకు ఈ హోదా కలగడానికి నేను ఒక సమాజంలో ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైన నా తల్లిదండ్రులు వారు మరి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో పనిచేస్తూ మా సోదరులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మంచి చదువులు చదివించి ఇద్దరిని సమాజానికి ఒక ఉపాధ్యాయుగా మా పిల్లల్ని ఒక ఆరోగ్య శాఖలో ఒక ఉద్యోగిగా తీర్చిదిద్దారు. దానికి కారణభూతమైన నా తల్లిదండ్రులకు బాగా వందనాలు. ఒక కుటుంబంలో మనం కుటుంబాన్ని పరిశీలించినట్లయితే ఆ కుటుంబంలోని పెద్దల వల్ల అనేక సంస్కారాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తి ఒక మంచి పౌరుగా తయారవుతున్నారనే కారణం ఆ ఇంటి వాతావరణమే ముఖ్యం. నేను చిన్నప్పుడు 5వ తరగతిలో మా ఇంటి దగ్గర ఉన్న 7వ తరగతి కొంతకాలం 8వ తరగతి కొంతకాలం నేలకొండపల్లి మా అమ్మమ్మ గారి చదువుకున్నాను. అక్కడ అమ్మమ్మ గారు వాళ్ళు ఉమ్మడి కుటుంబం. అక్కడ మా అమ్మమ్మ తాతయ్య ఆయన ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మా మేనమామ మరి ఆయన ఆధ్వర్యంలో నేను అక్కడ 9 నుంచి 8 వరకు చదువుకున్నాను. మరి వారి ఆధ్వర్యంలో వారి క్రమశిక్షణలో 9 నుంచి 8 వరకు మంచిగా చక్కగా చదువుకోవడం ఆ పునాది నాకు మరి వాళ్ళని చూసి సంఘంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని తెలుసుకున్నాను. తర్వాత వారిద్దరూ కూడా మా తాతయ్య గారు మేనమామ ఉపాధ్యాయులు కావడం అదే నాకు ఆసక్తిగా వచ్చింది. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కొత్తగూడెంలో చదివాను. శ్రీ రామచంద్ర కాలేజీలో నాకు రాములవారిని కాలేజీలో అలాంటి శ్రీ రామచంద్ర కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత వెంటనే నాకు వివాహం జరిగింది. ఆ రోజుల్లో అందులో పరిస్థితుల్లో మా తాతగారి యొక్క అనారోగ్య రీత్యాలు కొందరు వివాహం చేశారు. డిగ్రీ కాగానే మా మామగారు ఆయన కూడా ఇండిపెండెంట్. వారి వల్లనే నేను ఈరోజు రెండు లక్షణాలు పూర్తిపుచ్చుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం మా నాగేశ్వరరావు సొంతం. పనిచేసినటువంటి కాలాన్ని పాఠశాలలు అలాగే ప్రోగ్రెసివ్ రికవరీ టీచర్స్ యూనియన్ పిఆర్టీ సంఘానికి నిర్వహణ సేవలు అందించినటువంటి వనమా నాగేశ్వరరావు గారు నేటి తరం ఉపాధ్యాయునికి ఆదర్శప్రాయంగా ఉన్నాడని నిలిచాడని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క కుటుంబం వాళ్ళ పిల్లలు మేడం గారు మాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. వాళ్ళ ఈ వేదిక నుంచి విడిచి వెళ్ళేటప్పుడు ఈ వృత్తిలో ఎలా రాణించాలి, ఎలా పనిచేస్తే విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దుతాడటానికి వనమా నాగేశ్వరరావు గారి ఉదంతాలు ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ వనమా నాగేశ్వరరావు గారి భావి జీవితం తనకు ఇష్టమైనటువంటి ఆధ్యాత్మిక రంగంలో మరి మిగతా శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటూ ఉద్యోగుల శుభాకాంక్షలు ఆ కుటుంబాలందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.